పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో, ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓటమి పాలైంది. నిజానికి బంగ్లాదేశ్ జట్టు ఇంకొంచెం గట్టిగా ఆడుండుంటే పాకిస్తాన్‌ని ఓడగొట్టి ఫైనల్స్‌లో భారత్‌తో తలపడేది. కానీ చాలామంది ఊహించినట్టుగానే బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతుల్లో ఓటమి పాలైంది. కాకపోతే ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ అయిన లిటన్ దాస్ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే అది దేని గురించి, భారత జట్టు పైన బంగ్లాదేశ్‌కున్న నమ్మకం ఏంటనేది తెలుసుకుందాం. మొదటగా లిటన్ దాస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు చాలా బాధగా అనిపించింది. ముఖ్యంగా మేము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న మ్యాచ్‌లో మేము ఓడిపోవడం మమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురిచేసింది. అయితే మా బ్యాటింగ్‌లో కొద్దిపాటి మెలకువలున్నా, కొద్దిపాటి శ్రమతో కూడిన ఎఫర్ట్స్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ఈరోజు గెలిచి తీరేవాళ్ళం. కాకపోతే పాకిస్తాన్ జట్టు మాతో అయితే గెలిచింది గానీ, పాకిస్తాన్ జట్టులో చాలా లోపాలున్నాయి. ఆ లోపాలను వాళ్ళు సరిచేసుకోకపోతే భారత్‌తో గెలవడం కాదు కదా! సరైన పోటీ కూడా ఇవ్వలేరు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆసియా కప్ మొదలైనప్పుడే భారత జట్టు మోస్ట్ హాట్ ఫేవరెట్. ఆ జట్టుతోనే చాలామంది పోటీ పడ్డారు. ఆ జట్టుతో ఫైనల్స్ ఆడటం కోసం చాలా ఇష్టపడ్డారు. ఫైనల్‌లో కప్పు ఎవరు కొడతారనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఖచ్చితంగా భారత జట్టే కప్పు కొడుతుంది అన్న విషయాన్ని మేమందరం గూడా గుర్తు చేసుకున్నాం. ఇక భారత్‌లో ఏదన్నా లోపాలను సరిదిద్దుకోవాలా అంటే ఖచ్చితంగా బౌలింగ్ మీద దృష్టి పెట్టాలి. బౌలింగ్‌లో కొద్దిగా భారత్ తడబడుతోంది. ఫీల్డింగ్‌లో కూడా కొద్దిగా మెలకువలు నేర్చుకోవాలి. బహుశా భారత్ లాంటి గొప్ప పటిష్ట జట్టుకు మాలాంటి సలహాలు అవసరం లేకపోవచ్చు. కానీ పాకిస్తాన్ పైన భారత్ గెలవాలి అంటే మాత్రం ఇటువంటి కొన్ని సూచనలు తప్పక పాటించాలి. పాకిస్తాన్ నామమాత్రపు గెలుపు ఈ మా మీద గెలిచింది గానీ, ఫైనల్స్ ఆడేది అంటే ఫైనల్స్‌లో ఆడినా కూడా గెలిచేది మాత్రం భారత్ జట్టే అంటూ లిటన్ దాస్ చాలా కాన్ఫిడెంట్‌ని వెల్లబుచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.